అలాగే చాలామంది అంటే డైట్‌లో భాగంగా మనం ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పి అధికంగా ప్రోటీన్ తీసేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రోటీన్ తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటి డాక్టర్? జనరలీ మన ఇండియన్ డైట్స్ ఇవన్నీ కూడా చాలా లో ప్రోటీన్ డైట్స్ అన్నమాట. సో, ఎంత నాన్ వెజిటేరియన్ పర్సన్స్ ఉన్నా కూడా మనకు కావాల్సిన ప్రోటీన్స్ మనకు అందవు మన ఇండియన్ డైట్‌లో. మనకు జనరలీ 0.8 నుంచి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ నార్మల్ రెగ్యులర్‌గా మనకు అవసరం పడుతుంది. సో, నేను చెప్పినట్టు మన ఇండియన్ డైట్స్ ఎక్కువగా ప్రోటీన్స్ రిచ్ కాదు. సో, నాన్ వెజిటేరియన్స్ కూడా ఇప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే వాళ్ళు నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. సో, మన దగ్గర ఏంటి అంటే హై ప్రోటీన్ డైట్ మరి ఎక్కువ మంది తీసుకోరు. ఓన్లీ పీపుల్ హూ గో ఫర్ జిమ్స్ అంటే కొంతమంది జిమ్‌కెళ్తూ ఉంటారు. మజిల్ బిల్డప్ అని, అదని. సో, వాళ్ళు దే టేక్ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ దేర్ డయట్. సో, అలాంటప్పుడు వాళ్ళేం చేయాలంటే ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ దగ్గరికెళ్ళి వాళ్ళ హైట్, వెయిట్ ఇంకేమైనా క్లినికల్ కండిషన్స్ ఉన్నాయా అవన్నీ చూసుకొని వాళ్ళకి ఎంత ప్రోటీన్ అవసరం, వాళ్ళ బాడీ వెయిట్‌కి 1.2 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెరీ అండర్ నరిష్డ్ ఉంటే దెన్ వీ కెన్ గో అప్ టు 2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్. సో, అది ఇండివిడ్యువలైజ్డ్ ఉంటుందనమాట. అందరికి ఒకటే ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి కుదరదు. సో, దాని పరంగా మనము వాళ్ళకి తగ్గట్టుగా ప్రోటీన్స్ అనేది చెప్తూ ఉంటాం. కానీ చాలామంది జస్ట్ గూగుల్‌లో వెతికి, యూట్యూబ్‌లో వెతికి అలా ఫాలో అవుతూ ఉంటారు. సో, ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు కిడ్నీస్ పైన బర్డెన్ పడుతుంది. జనరల్లీ బయట ఉన్న వే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఎవరిని కూడా వాళ్ళు కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళు ఫాలో అవుతుంటారు కాబట్టి చాలా మెడికల్ కండిషన్స్, ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చేది చాలా ఉంది. జనరల్లీ అయితే మన న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు. ఓన్లీ ఎప్పుడైతే వాళ్ళు ఒక పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్ అని, వే ప్రోటీన్స్ అని ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో ఇంక్లూడ్ చేసుకుంటారో అప్పుడు మెడికలీ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.